అయితే అపోస్తలుల కార్యము 11వ అధ్యాయము 28వ వచనము ఆగబు గురించి మనము చదువుకున్నాం కదండి. ఆగబు కొరకు మనము క్లుప్తముగా ధ్యానం చేసుకుందామండి ఈ వారము. అలాగే పైన మనము చూసుకున్నట్లయితే 27 ఆ వచనంలో ఆ దినముల యందు ప్రవక్తలు యెరూషలేము నుండి అంతియొకయకు వచ్చిరి అని ఉంటుంది. ఆ దినముల యందు ప్రవక్తలు. ఇప్పుడు చూడండి, మనకి పాత నిబంధన గ్రంథంలో ప్రవక్తలు చూస్తూ ఉంటాము. కానీ ఇప్పుడు ప్రభు ఉన్నప్పుడు మనము శిష్యులైన వారిని చూసాము. ప్రభు ఆరోహణమైనప్పుడు, అనగా ప్రభు అక్కడ శరీర రీతిగా లేనప్పుడు అయితే ప్రవక్తలైన వారు కొంతమంది తయారయ్యారు. ఇది అంత గొప్ప ధన్యత చూడండి. ఆ ధన్యత ఈ ప్రవక్తలు అందరూ కూడా దేవుని సంగముగా ఏర్పడి ఇంచుమించు దేవుని శిష్యులు 70 మంది వరకు ఆ దినముల యందు 70 మంది ఇంచుమించు ఆ ప్రవక్తలు యెరూషలేము నుండి అంతియొకయుకు వచ్చిరి అని ఉంది. అయితే యెరూషలేము అంతియొక యొక్క డిస్టెన్స్ మనం తెలుసుకున్నట్లయితే లాస్ట్ పేజీలో మ్యాప్స్ ఉంటాయండి. అక్కడ మనము చూసుకున్నట్లయితే అంతియొకయు అనే పట్టణముకి యెరూషలేముకి దూరము 350 మైళ్ళు, అనగా అది 700 కిలోమీటర్స్లో ఇంచుమించుగా 700 కిలోమీటర్లు వస్తూ ఉంటుంది. అయితే ఈ 700 కిలోమీటర్లు అంటే ఇక్కడి నుంచి ఇంచుమించుగా మనకి హైదరాబాద్ కన్నా కొంచెం దూరంగానే అవుతూ ఉంది. అయితే చూడండి, వీరందరూ కూడా ఆ రోజుల్లో ఎంత ప్రయాణం చేసి సువార్తకి ప్రకటించారో చూడండి. వారందరూ గుంపుగా వారందరూ కూడా యెరూషలేము నుండి అంతియొకకి వచ్చి, అయితే వచ్చినప్పుడు వారిలో ఆగబు ఉన్నాడు. ఆ గుంపులో ఎవరున్నారండి? ఆగబు ఉన్నాడు. ఆగబు అనగా అర్థము ఒక్కొక్క పేరుకి ఒక్కొక్క అర్థము వస్తూ ఉంటుందండి బైబిల్ ప్రతి పేరుకి కూడా. అలాగే ఆగబు అనగా మిడతలు, మిడత అనే అర్థం వస్తూ ఉంది, మిడత అని వస్తూ ఉంటుంది. అయితే ఈ అంటే అనగా మిడత స్వభావము సంతరించుకొని ఉన్నవాడుగా ఆగబు మనం చూస్తూ ఉన్నాం. ఈ ఆగబు నిలవబడి భూలోకమంతా కూడా కరువు రాబోచున్నదని ఆత్మ ద్వారా ప్రవచనము చెప్పాడండి. అయితే ప్రభు శిష్యులైన వారిలో ఈ ప్రవక్తలో ఒక ప్రవక్తగా పిలువబడుతూ ఉన్న ఈ ఆగబు నిలవబడి అయితే కరువు రాబోచున్నదని హెచ్చరిక చేసినప్పుడు ఆ సంవత్సరములో క్లౌదియా చక్రవర్తి కాలమున సంభవించిందంటండి కరువు. ఆయన చెప్పినట్లుగానే కరువు సంభవించింది. అప్పుడు శిష్యుల్లో ఏం చేశారండి? కరువు సంభవించినప్పుడు ఈ శిష్యులైన వారు, ప్రవక్తలైన వారు కరువు వచ్చింది కదా అని రిలాక్స్గా వారి పని వారు చేసుకోలేదు, పడుకోలేదు, అలాగే రెస్ట్ తీసుకోలేదు. ఏం చేశారనగా వారందరూ కూడా ఏం చేశారంటే ప్రతి వాడును తన శక్తి కొలది యోదయలో కాపురమున సహోదరులకు సహాయము పంపుటకు నిర్ణయించుకొనిరి. చూసారా, దేవుని స్తోత్రం. ఎంత దేవుని ప్రేమ బట్టి ఒకరికొకరు సహోదరు ప్రేమతో అందరూ ఐకమత్యము కలిగి అలాగే వారికి సహాయము చేయాలని నిర్ణయించుకున్నాం. క్రైస్తవ సహోదరులైనా ఎవరైనా సరే కరువు కాటకములో ఉన్నప్పుడు ఏక సంఘముగా సంఘం అందరూ కూడా ఏం చేస్తూ ఉంటాము? ఇప్పటికీ దేవుని ప్రేమ చొప్పున సహాయం చేస్తూ ఉంటాము. కరువు కాటకాల్లో ఉన్నది ఎవరైనా సరే సహాయం చేస్తూ ఉంటాము. అలాగే ఇంకనూ క్రైస్తవులైన వారికి మణిపూర్లో అనేకమైన సంఘటనలు జరిగినప్పుడు క్రైస్తవ సంఘాలు ఏం చేసినాయండి? అందరూ కూడా కాంట్రిబ్యూషన్ ఇచ్చి ఉన్నారు. అలాగే మనము ఇదిగానే కాదు, సహోదర ప్రేమ ఇదనే కాదు, బయట పరిస్థితుల్లో ఎవరైనా సరే బాగోలేనప్పుడు మనం అందరం కూడా
దేవుని ప్రేమ చెప్పున సహాయం చేస్తూ ఉన్నాం. ఇటువంటి గొప్ప లక్షణాలు అయితే ఎవరికి కలిగి ఉన్నారు? ఈ గుంపుకి కలిగి ఉన్నారు. ఈ ప్రవక్తలైన వారు కలిగి ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఇదంతా కూడా ఈ మిడతల యొక్క స్వభావంతో వీరు కలిగి ఉన్నారని వాక్యం ద్వారా సెలవిస్తున్నాం. ఎందుకనగా సామెతలు 30:27 ఉంటుందండి. మిడతలకు రాజు లేడు, అయినను అవన్నీ పంక్తులు తీరి సాగిపోవను. చూసారా, ఈ మిడతలకు రాజు లేడు. ఇక్కడ మిడతలకు ఉన్న గొప్ప లక్షణము రాజు లేడు. అయినప్పటికీ క్రమశిక్షణగా ఉంటూ ఉన్నవి, మరలా అవన్నీ ఐకమత్యముతో ఉన్నవి, మరలా సాగిపోయే స్థితిలో కూడా ఉన్నవి. ఈ రోజున ఈ ప్రవక్తలు ఆ ప్రభువు వారితో శరీర రీతిగా అక్కడ లేరు. అయినప్పటికీ చూడండి, వారందరూ కూడా కలిసికట్టుగా సాగిపోయి సువార్తలో అలాగే ప్రవచించాడు ఆగబు. దాని ద్వారా వారికి ఆపద వచ్చినప్పుడు సహాయము కూడా చేసే స్థితిలో మన సంఘము అక్కడ స్పష్టముగా కనిపిస్తూ ఉన్నట్లుగా వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నాం. అలాగే ఇంకొంచెము వివరణగా చూసుకున్నట్లయితే మిడతల యొక్క స్వభావము దేవునికి సైనికులాగా, సేనాధిపతిలాగా అవి పనిచేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వారి దేవునికి ఎలా ఉన్నాయంట? సైన్యాధ్యక్షులు. ఇప్పుడు మనకి రాజుకి సైనికులు ఎలాగా వాడిని దండించండి అంటే రాజు వారు వెళ్ళి దండిస్తారు. రాజు ఏ పని చేస్తే ఏ పని చెప్తే ఆ పని చేస్తారు. అలాగే మిడతలకు కూడా దేవునికి ఒక సైనికులుగా, సేవకులుగా ఆజ్ఞ ఇచ్చిన వెంటనే పాటించే విధేయత కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకనగా నిర్గమ 10:12 ఉంటుందండి. యెహోవా మోషేతో మిడతలు వచ్చినట్లు ఐగుప్తు దేశము మీద నీ చెయ్యి చాపుము అని ఉంటుంది. దేవుడు అలా చెయ్యి చాపగానే, అలాగే మోషే గారు చెయ్యి చాపగానే మిడతలు వాటి యొక్క పైరులన్నిటిని తినివేస్తూ ఉన్నవి. ఏమేమి తినివేస్తూ ఉన్నాయి? మిడతలలో రకాలు. ఇక్కడ ఏమేమి తినివేస్తున్నాయండి? పళ్ళు, వరి, సమస్యమును పచ్చగా ఉన్నవన్నీ కూడా తినివేస్తూ ఉన్నాయి. అనగా పచ్చదనము లేకపోతే ఇంకా దేశము ఎంత కరువో చూడండి. ఐగుప్తు దేశంలోకి ఒక శ్రమ, అందులో ఈ శ్రమ రప్పించాడు అనమాట వారికి. ఇప్పుడు చూడండి, మనము టీవీలో చూస్తూ ఉంటాం. ఏం చూస్తూ ఉంటాం? మీరు ఎప్పుడైనా చూసారో లేదో, ఆ అమెరికా దేశంలో మిడతల దండు వస్తూ ఉన్నది. ఆ పైరులన్నీ కూడా నాశనము చేస్తూ ఉన్నదని మీరు చూసారో లేదో. అటు కాశ్మీర్లో కానీ, పాకిస్తాన్ కానీ, బొంబాయిలో కానీ ఈ న్యూస్లో వస్తూ ఉంటాయి. అవి వచ్చినప్పుడు అవన్నీ కూడా తినివేసి నాశనం చేస్తూ ఉంటాయి. ఇది అందరూ కూడా మనము సొంత ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అవి పోగడానికి రకరకాల ఇవి మందులు అవి కనిపెడుతూ ఉంటారు. కానీ అవి రాకుండా కానీ అవి నిరోధించలేని స్థితిలో ఉండిపోతూ ఉంటారు. ఎందుకనగా ఇక్కడ చూడండి, దానికి పరిష్కార మార్గము కూడా దేవుడు చెప్తూ ఉన్నాడు. 2వ దినవృత్తాంతములో 7:13 చూడండి. నా పేరు పెట్టబడిన నా జనులు తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. చూసారా, ఈ విధముగా చేసినట్లయితే అవి రాకుండా ఉంటాయి. పై వచనంలో కూడా ఉంటుందండి. వాన కురియటం నేను ఆకాశమును మూసివేసినప్పుడు దేశము నాశనం చేయుటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే కానీ, అనగా ఆయన సెలవిచ్చినప్పుడు మాత్రమే అవి బయలుదేరి వస్తాయి అని వాక్యం ద్వారా. ఎప్పుడు రాకుండా ఉంటాయి? ఆయన అలాగే చెడు మార్గంలో విడిచి ప్రార్థన చేసినట్లయితే వాటిని రప్పించకుండా ఉంటాను అని సెలవిస్తూ
చేస్తూ ఉన్నాడు. అలాగే వాటి యొక్క లక్షణములు ఈ విధముగా మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. దేవునికి ఒక విధేయత కలిగి ఉన్నవి, అలాగే ఆజ్ఞ చెప్పిన నడుచుకొని ఒక సైనికుల్లాగా ఉంటూ ఉన్నాయి. రాకడ దినముల్లో కూడా అవి వస్తాయండి. అవి భయంకరమైన ముళ్ళుతో, విషపు ముళ్ళుతో ఉంటూ ఉంటాయి. రాకడ దినంలో కూడా అవి చూసుకోవచ్చు, ప్రకటన గ్రంథంలో ఉంటాయండి. అయితే ఇటువంటి ఈ పరిస్థితుల్లో అలాగే ఆగబు మిడత అనే పేరు పెట్టబడిన ఆగబు ప్రవచనము ద్వారా ఆ రోజున కరువులో సహాయం చేసినట్లుగా దేవుని కృప చొప్పున వాడబడినట్లుగా చూస్తూ ఉన్నాం. అయితే మరి ఒక ప్రవచనము కూడా ఆయన చెప్పి ఉన్నారు. ఈ ప్రవచనము అపోస్తులు 21:10 సౌలు గారి కోసము, పౌలు గారి కోసము, సౌలుగా మారిన పౌలు గారి కోసం కూడా ప్రవచనము చేసి ఉన్నారు. ఎలాగనగా పౌలు గారు నుంచొని ఉన్నారంటే, నుంచొని ఉంటుంటే ఆయన నడుముకి కట్టుకున్న దట్టి ఉంటుంది కదండి, ఆ ఆగబు గారు ఆ నడుముకు ఉన్న దట్టిని తీసివేసి ఆయన కట్టుకున్న దాన్ని ఈయన కాలు చేతులకి ఇలా కట్టుకున్నాడంటే, ఆగబు గారు ఇలా కట్టుకొని, నువ్వు మాత్రము యెరూషలేముకి వెళ్ళొద్దు, యూదుల దగ్గరికి వెళ్ళావంటే నిన్ను చంపేస్తారు, ఈ విధముగానే నడికట్టు విప్పబడిన వాడికి నీకు శ్రమ అని చెప్పేసి ఆయన ప్రవచించాడనమాట. ప్రవచించినప్పుడు అయితే పౌలు గారు ఆయన మాట చెప్పున ఆయన ప్రాణము తీయబడతాదని తెలిసినా సరే ఆయన అమ్మో భయపడి ఆగిపోలేదు, సువార్త ఆయన వెనుతిరగలేదు. అయినప్పటికీ ఆయన ఎంతోమంది వారించినప్పటికీ ఆయన కొనసాగడానికే ముందుకు వచ్చారు. ప్రాణము కోసము నేను లెక్క చేయకుండా సువార్తకు వచ్చానని చెప్పి మనుషుని ఎలాగ బంధించి అప్పగించి సౌలుని బతిమలాడారు. కానీ వారందరూ కూడా ప్రభు చిత్తమే సరే అని చెప్పి చివరికి అంగీకరించి ఆయన సువార్తలో కొనసాగించినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆయన బంధించి అయితే ఆయన హర్షాక్షి అయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున మనమందరము కూడా అటువంటి అలాగే ఆ మిడతల వెంట సాగిపోయే కృప ఈరోజు శారీరకంగా మన దగ్గర లేకపోయినా సరే మనము మిడతల వంటి స్వభావం కలిగి అలాగే మనమందరం క్రమశిక్షణగా ఐకమత్యముగా ఒకరినొకరు సహాయం చేసుకుంటూ దేవుని ఆజ్ఞను పాటించి ఆయనకు వినయ విధేయతలుగా నడుచుకునే కృప దేవాతి దేవుడు మనందరికీ అనుగ్రహించును కాక. ఆమేన్.